నా పేరు రాజశేఖర్ రాజు, పెద్దాపురం గ్రామస్తును. వ్యవసాయంలో కొత్త ఒరవడి మొదలెట్టాలని చెప్పేసి ఈ మెడికేటెడ్ ప్లాంట్స్ కోసం ఎంక్వైరీ చేయడం జరిగింది. దాంట్లో ఈ కలబంద ఇప్పుడు బాగా ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. కలబంద వేయాలని అనుకుని ఫ్రెండ్ ద్వారా ఫార్మ్ హెల్తీ బయోటెక్స్ అని హైదరాబాద్ వారిని కలవడం జరిగింది. వారు కలబంద మొక్కల్ని మాకు సప్లై చేయడం జరిగింది. దానికి వారేమో 3 సంవత్సరాలు బైబ్యాక్ తీసుకున్నారు. ఈ పంట వేయడంలో ఎకరానికి 30 టన్నులు వస్తుందని వారు చెప్పడం జరిగింది. అయితే మనం ఈ ఎకరానికి ఈ కలబందకి నీరు వేయడం అది 15-20 రోజులకు ఒకసారి పెడితే సరిపోతుందన్నారు. అయితే మేము ఒక బోరు ఉండడంలో మొత్తం అంతా డ్రిప్ పెట్టి కలబంద మొక్కలకి నీరు సప్లై చేయడం జరుగుతుంది. కలబంద అంటే ఇప్పుడు మామూలు వ్యవసాయం చేసి సరే గిట్టుబాటు లేక వేరే ప్లాంట్ ఏమైనా వేద్దామని ఫ్రెండ్ కలవడం జరిగింది. వారు ఇలాగ కలబంద వేస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు హైదరాబాద్ ఫార్మ్ హెల్తీ బయోటెక్స్ అని వాళ్ళు కలవడం జరిగింది. వారు సజెస్ట్ చేశారు. గతంలో చెరుకు ఇవన్నీ వేసేవాళ్ళం. అయితే చెరుకు అది గిట్టుబాటు లేక అప్పుడు ఈ లేబర్ అది ఛార్జెస్ అది ఎక్కువైపోయి దాని మీద మనకి గిట్టుబాటు అవ్వట్లేదని ఇంకా కొన్నాళ్ళు చేసి మానేసి మళ్ళీ ఇంకా ఈ కలబంద అంటే ఆర్గానిక్ వ్యవసాయం చేస్తే బాగుంటుందని ఒక ఐడియా వచ్చి అప్పుడు దీన్ని గురించి స్టడీ చేయడం జరిగింది. ఈ స్టడీ చేయడంలో వారు మాకు ఫుల్గా హెల్ప్ చేయడం జరిగింది. సరే గవర్నమెంట్ డ్రిప్ అది కూడా గవర్నమెంట్ ద్వారా వారు సబ్సిడీ ఇచ్చి వాళ్ళు కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. వాళ్ళు అంత డ్రిప్పు అంత మంచి సాయం చేశారు. దీనికి అసలు కెమికల్స్ అన్నది వాడకూడదు. మనం ఎంతసేపు ముందు జీవామృతం వాడేవాళ్ళం. ఈ మన దేశీయ ఆవు గోమూత్రం గోపేడ వాటితో తయారు చేసుకొని జీవామృతం వాడేవాళ్ళం. అయితే ఇప్పుడు కొత్తగా వేస్ట్ డీకంపోజర్ అని అది సెంట్రల్ గవర్నమెంట్ డెవలప్ చేసింది. అది 20 రూపాయలు బాటిల్. అది మనం 200 లీటర్ల నీళ్ళలో కలుపుకొని 2 కేజీలు బెల్లం వేసుకుంటే ఒక 200 లీటర్లు తయారవుతుంది. దాని నుంచి మనం ఎంత కావాలంటే మదర్ కల్చర్ అది. ఆ మదర్ కల్చర్ నుంచి మనం మళ్ళీ 25 లీటర్లు ఒక డ్రమ్లో తీసుకొని 2 కేజీలు బెల్లం వేసుకొని మళ్ళీ 180 లీటర్లు నీళ్ళు వేసుకుంటే మరీ ఇంకో డ్రమ్ము తయారవుతుంది. అలాగే ఎన్ని డ్రమ్ములు కావాలంటే అన్ని డ్రమ్ములు తయారవుతాయి. ఒక్కో ఎకరానికి ఒక డ్రమ్ము చొప్పున ఇచ్చుకుంటే 10 రోజులకు ఒకసారి ఇచ్చుకుంటే మనకు మొత్తం అంతా ఆర్గానిక్ బాగా జరిగి ఈ వానపాములు డెవలప్ అయ్యి మన భూమి ఎంతో బాగుపడుతుంది. ఈ కెమికల్స్ ఉండడం వల్ల కొన్నాళ్ళకి ఫస్ట్ 2 సంవత్సరాలు ఇబ్బంది ఉంటుంది. కానీ తర్వాత ఈల్డింగ్ అది పెరిగి మన రైతు చాలా హ్యాపీగా ఉంటాడు. కెమికల్స్ వేయడం మానేయాలని నా కోరిక. కానీ దీన్ని బట్టి కొంచెం చుట్టుపక్కల రైతులు కూడా వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఆర్గానిక్ వ్యవసాయం చేసుకుంటే మన భవిష్యత్ తరాలకి ఎంతో మనం మంచి చేసిన వాళ్ళు అవుతాం. వాళ్ళందరికీ నా విన్నపం, అందరూ కూడా రైతులందరూ కూడా ఈ ఆర్గానిక్ వ్యవసాయంకే రావాలని కోరుకుంటున్నాను. వాళ్ళకి ఏమైనా ఈ సలహాలు కానీ ఏమైనా కంటే దగ్గరలో ఉన్న వాళ్ళు వ్యవసాయ శాఖ అధికారులను కన్సల్ట్ చేస్తే వారు గైడెన్స్ ఇస్తారు. వారి గైడెన్స్ వల్ల మనం ఫాలో అయితే మనకి ఎంతో మంచి జరుగుతుంది. అయితే మనం ఒక్క వ్యవసాయం ఏదైనా ఒక పంట వేయకుండా అంతర పంటలు కూడా వేసుకుని మనం కలుపు నివారించుకొని మనకి వేసుకుంటే 3-4 రకాల అంతర పంటలు వేసుకుంటే మనకి ఏ లోటు ఉండదు. మంచి లాభం గడిస్తారు ప్రతి రైతుని. నేను ఇప్పుడు ఈ కలబంద వేసి 8 నెలలు అవుతుందండి సుమారు. ఇంకొక 2 నెలల్లో 3 నెలల్లో దీన్ని కటింగ్ వస్తుంది, ఫస్ట్ కటింగు. సరే అయితే ఫస్ట్ కటింగ్ వచ్చిందంటే నెక్స్ట్ ఇయర్ నుంచి ఎవ్రీ 3-4 మంత్స్కి ఒక్కొక్క కటింగ్ వస్తుందని వారు చెప్పడం జరిగింది. అయితే వారి సజెషన్ ఏంటంటే ఎకరానికి 30 టన్నులు వస్తుందని చెప్పడం జరిగింది. మన గ్రోత్ అంటే మన ల్యాండ్ బట్టి మనం ఇంచుమించుగా గ్రోత్ వచ్చేస్తుందండి. మనం కొంచెం బాగా చేసుకుంటే 40 టన్నుల వరకు రావడానికి ఛాన్స్ ఉందండి. అయితే ఇక్కడ రైతులు అంటే వేయడానికి మంచిదేనండి, వేయొద్దని నేను అన్నాను. అయితే కంపల్సరీగా మాత్రం మార్కెటింగ్ ఉండాలండి. మార్కెటింగ్ ఉంటే మీరు వేసుకుంటే ఇబ్బంది ఏం లేదు. మార్కెటింగ్ లేకుండా వేస్తే మాత్రం కొంచెం ఇబ్బంది పడతారు ఏ రైతైనా. అయితే నా దగ్గరికి వచ్చి కూడా అడుగుతున్నారు. అయితే వాళ్ళకి కూడా నేను చెప్పేది ఏంటంటే మార్కెటింగ్ ఉంటే వేసుకోండి, మంచిదే, ప్రాఫిటబుల్లే. అయితే కంపల్సరీగా మనం మాత్రం అంతర పంటలు మాత్రం వేసుకోవాలి. ఈ కలుపు నివారణకి వీటికి మాత్రం అంతర పంటలు వేసుకుంటే అది అలాగే సరిపోద్ది. తర్వాత ఈ కలబంద మీద వచ్చే లాభం మనకి మిగులుతుంది. కాబట్టి హ్యాపీగానే ఉండొచ్చు అని చెప్పేసి నా ఉద్దేశం. నేను ఒక సుమారు 8 ఎకరాల వరకు వేసాను. మొదటిసారి వేసామండి. ఇది అంటే ఫార్మ్ హెల్త్ బయోటెక్స్ హైదరాబాద్ అని చెప్పాను కదండి, వారితో టైఅప్ అయినప్పుడు వారు సీడ్ సప్లై చేస్తాను, వారే సీడ్ సప్లై చేశారు. ఆ సీడ్ తీసుకొని తెచ్చి వేసాము.
బాగానే ఉందండి, గ్రోత్ అది బాగానే ఉంది. ఎకరానికి అంటే మాకు డ్రిప్కి ఒక 20,000 అయిందండి. మా అంటే మేము ఎకరానికి ఒక 5,000 మొక్క వేస్తానంటే అప్పుడేమో వాళ్ళు ₹2 ఎంతో ఛార్జ్ చేశారు ఒక మొక్కకి. అంటే అదొక 10,000 అయిందండి. అది 30,000 అక్కడికి అయిపోయిందండి. ఈ కలుపు తీత అది ఇప్పటికైతే ఒక 20,000 నుంచి 30,000 పైన అయిందండి. అంటే ఫస్ట్ ఇయర్ కాబట్టి కొంచెం ఎక్కువ. ఈ 8 నెలల్లోని ఈ 8 నెలలకి కలుపు తీతలకి వాటికి కలిపి ఒక 20,000 అలాగే అయి ఉంటుందండి. మొత్తం మీద ఒక 50 నుంచి 60,000 గ్యారంటీ అవుతుందండి ఫస్ట్ ఇయర్ మాత్రం. మీకు సెకండ్ ఇయర్ నుంచి ఇంకా మొత్తం ఒక కలుపుకి ఎన్నాళ్ళండి ఇది పంట కాలం? ఎన్నాళ్ళు? ఇది సుమారు 5 సంవత్సరాల వరకు ఉంటుంది అన్నారండి పంటకాలం ఇది. మీకు ఫస్ట్ ఇయర్ కన్నా సెకండ్ ఇయర్ నుంచి మీకు డబ్బులు ఎక్కువ మిగులుతాయి. అంటే ఫస్ట్ ఇయర్ మనం కోత ఇంచుమించు 4 నెలలకు ఒకసారి కటింగ్ వస్తుంది. ఫస్ట్ ఇయర్ మాత్రం 10 మంత్స్కి వస్తుందండి. 10 మంత్స్ నుంచి 12 మంత్స్. నెక్స్ట్ ఇయర్ నుంచి మాత్రం ఎవ్రీ 4 మంత్స్ టు 4 మంత్స్కి అంటే ఇయర్లీ 3 కటింగ్స్ వస్తాయని చెప్పారు. అంటే వేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మొక్క వేసేటప్పుడు అంటే ఇప్పుడు కొత్తగా స్పేస్ అయితే మనం మూడు అంటే వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే ఫస్ట్లో అయితే 2-2 అని చెప్పారు. దానికైతే 8,000 మొక్క పడితే 2-2 అయితే మనకి దగ్గరగా అయిపోతాయి. 2 అడుగులు 2 అడుగులు వెడల్పు మన మొక్కకి గ్యాప్ 2 అడుగులు అన్నారు. ఈ లైన్కి వరుసకి కూడా 2 అడుగులు అన్నారు. కానీ అది చాలా దగ్గరగా అయిపోతుంది. మనం కొంచెం 3 అడుగులు దూరం పెట్టుకుంటే మీకు బాగుంటుంది. లైన్ల మధ్యన 3 అడుగులు దూరం పెట్టుకొని మొక్కకి 2 అడుగులు కానీ 2.5 కానీ పెట్టుకుంటే మీకు బాగుంటుంది, ఇబ్బంది ఉండదు. దగ్గరగా వేసుకోవడం వల్ల ఏంటంటే ఈ లీవ్స్ దగ్గరగా అయిపోయి కొంచెం గ్రోత్ తక్కువ ఉంటుంది. అదే దూరంగా వేసుకుంటే మనం గ్రోత్ బాగుంటుందండి. మేమైతే లైన్కి 3.5 చొప్పున వేసాం. మొక్కకి 2.5 గ్యాప్ పెట్టాం. దానివల్ల గ్రోత్ బాగుందని అనుకుంటున్నాం. వేసే ముందు ఈ పొలంలో ఏ పంట ఉందండి? ఇంతకుముందు దుంప, మినువులు, చెరుకు అది వేసేవాళ్ళం. ఇప్పుడు అవన్నీ మానేసి ఇంకా డైరెక్ట్గా ఇదే. ఈ కెమికల్ భూమిలో ఎప్పటి నుంచో మనం వాడి ఉండడం వల్ల కొంచెం ఆర్గానిక్ చేయడం అనేది ఫస్ట్ ఇయర్కి ఏమి కొంచెం ఇబ్బందిగానే ఉంటుందండి. అంటే భూమి మారాలంటే కొంచెం టైం పడుతుంది. జనరల్గా ఆర్గానిక్ మొత్తం కంప్లీట్గా భూమి మారాలంటే 3 సంవత్సరాలు పడుతుంది అన్నారు. అయితే ఫస్ట్ ఇయర్ అయ్యేటికి మాకు ఈ 8 నెలలకు భూమి కొంచెం నల్లబడడం జరిగింది ఈ వేస్ట్ డీకంపోజరు జీవామృతం వాడడం వల్ల. అలాగా ఇంకా నెక్స్ట్ ఇయర్కి అయ్యేటికి ఈల్డింగ్ అది చాలా బాగా వస్తుందని మేము అనుకుంటున్నాం. భూమి కూడా ఇంక 3 సంవత్సరాలు అయ్యేటికి మొత్తం ఆర్గానిక్ అవడం వల్ల మన న్యాచురల్ ఈ స్ట్రెంత్ వస్తుంది భూమికి. దానివలన చాలా మంచి జరుగుతుందని అనుకుంటున్నాను. మొక్కలకి అంటే మనం జాగ్రత్త అంటే అది వాళ్ళు చెప్పిన నామ్స్ ప్రకారం మనం కటింగ్ అది కోసినప్పుడు అదే ఆకు తాలూకు కిందన మొదలు చూసుకొని జాగ్రత్తగా కొయ్యాలండి. అది కోసి దాన్ని మనం వారికి పంపించాలండి. జ్యూస్ ఆకు మధ్యలో కట్ అయిపోవడం కానీ అదేమైనా జరిగితే జ్యూస్ తగ్గిపోతుంది. దానివల్ల మనకి వెయిటేజ్ అయితే తగ్గడం జరుగుతుంది. అందుకే మనం కొంచెం జాగ్రత్తగా మొదల్లో కోసుకుంటే మనకి ఇబ్బంది ఏమి ఉండదండి. ఇప్పుడు ఈ పంట పక్వ దశకు వచ్చిన తర్వాత కోత అంటే మొదల్లో కోసి మనం ట్రైల్లో పెట్టి అది ఆ కంపెనీకి హైదరాబాద్ ట్రాన్స్పోర్ట్ చేయాలి. అదొక్కటే కొంచెం ప్రాబ్లంగా ఉంది. మిగతా అంతా బాగానే ఉంది. నెక్స్ట్ ఏంటంటే గవర్నమెంట్ కూడా ఇలాంటి ఇండస్ట్రీస్ని ఇక్కడ ఎంకరేజ్ చేసి వాళ్ళు సబ్సిడీలు ఇచ్చి అయినా ఎంకరేజ్ చేస్తే రైతులకు ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ఎందరో మంది రైతులు వేయడానికి ముందు వస్తారు. ఆల్రెడీ నన్ను ఒక 20 మంది రైతులు కన్సల్ట్ చేసి ఉన్నారు. వాళ్ళకి చెప్పడం ఏం జరిగిందంటే బైబ్యాక్ ప్లస్ ఈ మార్కెటింగ్ చేసుకోవడం అనేది కొంచెం ప్రాబ్లము. హైదరాబాద్ పంపించాలంటే జనరల్గా 12 గంటల నుంచి 14 గంటలు ట్రాన్స్పోర్ట్ పడుతుంది. అయితే దానివల్ల మనకి కొంత వెయిట్ లాస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అదొక్కటి కొంచెం ప్రాబ్లమేటిక్. మరి రైతులు అది అంటే మనకి ఇక్కడ ఈ చుట్టుపక్కల ఏమైనా ఇండస్ట్రీస్ వస్తే ఈ అలోవెరా తాలూకు ఇండస్ట్రీలు వస్తే రైతులందరూ చాలా హ్యాపీగా ఉంటుంది. వాళ్ళకి చాలా బాగుంటుంది. హైదరాబాద్ ఎందుకంటే మేము ఎంక్వైరీ చేసింది కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతానికి అయితే లేవు. ఇదివరకు ఎప్పుడో వైజాగ్లో ఉంది అవి అన్నారు తప్ప అది మాకు ఎంక్వైరీలో చూస్తే లేవు. అయితే ఎప్పుడైతే మేము హైదరాబాద్ వాళ్ళని కాంటాక్ట్ చేయడం జరిగిందో ఇంకా హైదరాబాద్ వారికే ఇద్దామని చెప్పేసి మేము అనుకున్నాం. ప్రభుత్వం నుంచి అంటే వాళ్ళు ప్రభుత్వం ఏమైనా సబ్సిడీ ఇచ్చి మన ఇండస్ట్రీస్ని ఎంకరేజ్ చేస్తే అలోవెరా జెల్ తీయడం కానీ ఈ జ్యూసులు తీసి కానీ అలాంటివి ఏమైనా ఇండస్ట్రీస్కి ఎంకరేజ్ చేస్తే రైతులకి హ్యాపీ అనమాట. అంటే ఈ వేరే పంటల వల్ల నష్టపోతున్నాయి, ఈ పంట వలన లాభం వస్తే తప్ప నష్టం రాదని నేను అనుకుంటున్నాను. ఎకరానికి ఫస్ట్ ఇయర్ అయితే నేను అనుకోవడం 50 నుంచి 60 వేలు రావచ్చు.
కానీ సెకండ్ ఇయర్ నుంచి మాత్రం ఇంకా పెరుగుతుంది. 80,000 70,000 అలాగా 70,000 నుంచి 80,000 అంటే మనం 30 టన్నులు లెక్క వేసుకుంటే ₹4 చొప్పున రేటు ఉంటే మనకి అలా గ్యారంటీగా వస్తుంది. పంటలు కొత్తగా వేసే వాళ్ళకి అంటే వాళ్ళకి నా సజెషన్ ఏంటంటే బైబ్యాక్ మార్కెటింగ్ ఉంటే కంపల్సరీ హ్యాపీగా వేసుకోవచ్చు. దానివల్ల అయితే కొంచెం ఇనిషియల్గా పెట్టుబడి మాత్రం కొంచెం ఎక్కువ అవుతుంది ఫస్ట్ ఇయర్. అది మనం తట్టుకోగలిగితే మీకు మిగతా 3-4 ఇయర్స్ హ్యాపీ, ఇంకా మీకు చాలా లాభం వస్తుంది. మీకు ఆ ప్రాబ్లం ఏమి ఉండదు. మిగతా పంటలతో కంపేర్ చేసుకుంటే మనకి ఇది కలబంద మనకి మంచి లాభం చేకూరుతుందని నా నమ్మకం. కలబందను ఇప్పుడు వరల్డ్ వైడ్ ఇప్పుడు లేటెస్ట్గా బాగా వాడడం జరుగుతుందండి. దేంట్లో అంటే కాస్మెటిక్స్కి ఒకటి అండి, నెక్స్ట్ ఒబిసిటీ కోసం ఒకటి వాడుతున్నారు. ఈ కలబంద జ్యూస్ వలన ఎన్నో మన డిసీజెస్ని తగ్గిస్తుందని చెప్పేసి ఇప్పుడు కొత్తగా కనుక్కోవడంలో ఈ జ్యూస్ కలబంద జ్యూస్ ఎక్కువగా వాడుతున్నారు. అది బాగా జరుగుతుంది. మనం కలబంద జ్యూస్ కానీ మనం సేల్ చేసుకోవాలి కెపాసిటీ ఉంటే మనమే సొంతంగా చేసుకోవచ్చు. అయితే ఆ మిషనరీ కాస్ట్ అది ఎంత అవుతుందంటే ఒక 15-20 లక్షలు అవుతుందని నేను అనుకుంటున్నాను. అవి మనం అయినా తట్టుకోగలిగితే అది మనం జ్యూస్ మనం ఇక్కడ మార్కెటింగ్ చేసుకోగలిగితే చాలా బాగుంటుంది. ఇంకా జెల్ కూడా తీస్తున్నారు, ఆ మిషన్ కూడా ఉంది. అయితే మరి జెల్ తీసి మనం ప్రాసెసింగ్ అంటే చాలా ఎక్కువ అవుతుంది, ఎక్స్పెన్సివ్ అవుతుంది కొంచెం. మరి అది దాన్ని మనం తట్టుకోగలిగి ఈ చుట్టుపక్కల ఎవరన్నా పెట్టగలిగితే మనం వాళ్ళకి మార్కెటింగ్ చేయగలిగితే మనం ఈ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఇవన్నీ కలిసి వస్తాయి. రైతుకి చాలా లాభదాయకంగా ఉంటుందని అనుకుంటున్నాను. కనీసం అంటే 100 ఎకరాలు మనం రైతులు వేస్తే అండి వారు ఇండస్ట్రీ పెట్టుకుంటే వారికి వర్కౌట్ అవుతుందండి. వారికి ఇబ్బంది ఏమి ఉండదండి. ఉందండి, ఎందుకంటే వేసే ఉందండి. ఎందుకంటే నన్ను కన్సల్ట్ చేసిన వాళ్ళు ఇంచుమించి ఒక 20 మంది ఉన్నారు. దగ్గర 150 ఎకరం వరకు వాళ్ళు వేయడానికి రెడీగా ఉన్నారు. అయితే మార్కెటింగ్ లేక నేను వాళ్ళు చెప్పడం లేకపోతున్నాను. నేను ఒకవేళ మార్కెటింగ్ కానీ వాళ్ళు అంటే వారు ఆ ఇండస్ట్రీ వారు ఇక్కడ పెడదామని అనుకుంటున్నారు. ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళు ఏమన్నా పెడితే మనం ఈ చుట్టుపక్కల 200 ఎకరాలు ఈజీగా తొందరగా ఇది అవుతుంది. కలుపు కొంచెం అంటే మా ల్యాండ్లో కలుపు ఎక్కువగా ఉంది. కొంచెం కలుపుకి రేట్ ఎక్కువైంది. అయితే మనం ఈ అంతర పంటలు వేసుకుంటే ఆ కలుపు దాని మీద పోతే మనకి ఈ యాక్చువల్గా ఈ అమౌంట్ 1 ఇయర్ అదే 10 మంత్స్ నుంచి 12 మంత్స్ దీని కాల పరిమితి. అప్పుడు మీకు హ్యాపీగా ఈ డబ్బులు మిగులుతాయి. అంటే ఎకరానికి 30 టన్నులు లెక్కేసుకున్నా టన్ను 4,000 చెప్పినట్టే 1,20,000. మన ఫస్ట్ ఇయర్ 50 నుంచి 60,000 ఖర్చు అవుతుంది. మిగతా 3 సంవత్సరాలు మీకు ఖర్చు ఏమి ఉండదు, మొత్తం అంతా ప్రాఫిట్గానే ఉంటుంది. అయితే బైబ్యాక్ మాత్రం కంపల్సరీగా ఉండాలి. ఈ కలబంద కానీ మెడికేటెడ్ ప్లాంట్స్ ఏది వేసినా బైబ్యాక్ అన్నది లేకపోతే మాత్రం ఇబ్బందిగానే ఉంటుంది. కాబట్టి కొంచెం బైబ్యాక్ ఉంటే వేసుకోవడం చాలా మంచిది. కలుపు తీయడానికైతే ఎకరానికి 10-15,000 పైన అవుతుందండి. ఒక 20 కూలీలు పడతారండి. 20-25 కూలీలు అంటే మన గడ్డిని బట్టి ఖర్చు ఇంకా అంతకన్నా ఏమి ఉండదండి. ఏంటంటే మనం ఈ జీవామృతం కానీ వేస్ట్ డీకంపోజర్ కానీ వాడతాం కాబట్టి అది పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. అది స్ప్రే కావాల్సి ఉంటుంది. ఒక ఎకరానికి డ్రిప్ ద్వారా ఇచ్చేస్తున్నామండి. ఇదివరకు ఫస్ట్లో స్ప్రే చేసాము మేము, కానీ తర్వాత డ్రిప్ ద్వారా ఇచ్చేస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళు సజెషన్ చేయడం జరిగిందండి. అగ్రికల్చర్ ఆఫీసర్ వాళ్ళు అగ్రికల్చరల్ కూడా డ్రిప్ ద్వారా ఇవ్వడం మంచిదని చెప్పేసి అంటే సరే మనకి అది ఈజీగా అవుతుందని చెప్పేసి మన లేబర్ తగ్గుతుందని చెప్పేసి డ్రిప్ ద్వారా ఇచ్చేస్తున్నాం. అది మాకు సుఖంగా ఉందండి డ్రిప్ ద్వారా ఇవ్వడం వల్ల. వాళ్ళ సహాయం బాగానే ఉందండి. వాళ్ళు ఏం కావాల్సి వచ్చినా మేము ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి చేసి పెడుతున్నారు. ఆర్గానిక్గా అందరూ వచ్చి చేసి పెడుతున్నారు. వాళ్ళకి ఏం కావాలన్నా మనకి ఇబ్బంది ఏం లేదండి. ఆ సలహాలు ఆ కంపెనీ ద్వారా అడుగుతున్నామండి. ఏమైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి ఆ కంపెనీ వాళ్ళనే అడుగుతున్నామండి. ఫామ్ హెల్త్ బయోటెక్నిక్ మదీనా కూడా హైదరాబాద్ వారిని కన్సల్ట్ చేస్తున్నాం. వారు సజెషన్స్ ఇస్తున్నారు. జనాలు అయితే చెరుకు తోటలు గట్ట వేసుకుంటూ ఉండే ఆ పెట్టుబడి ఏమో తక్కువ ఉండేదండి. అది ఆ పెట్టుబడి గట్ట తక్కువ ఉండి ఇదిగోండి ఇదేమో మళ్ళీ దుంప తోటలు గట్ట వేసుకున్న కొద్ది నీడ పండేసి కొద్దిగా ఆ గడ్డి మందు గట్ట కొట్టోళ్ళు ఉండే. ఆ గడ్డి మందు గట్ట కొడితే పొదుపు కలుపు మొత్తం గట్ట తీర్థం గట్ట తగ్గిద్దండి. ఇప్పుడేమో గడ్డి మందు కొడతాకు ఉండదండి. దీనికి అంతా మనుషుల చేత చేపించాలండి. దీనికి ఆ మనుషుల చేత చేపించి మొత్తం అంతా గడ్డి ఇదంతా శాతంలోనే సేల పెట్టుబడి ఎక్కువ అయిపోతుందండి. పిండి కూడా వేయనెత్తలేదండి. పిండి కూడా వేయడానికి అవదంటండి. అందుకని ఇంకా అలా మనుషులతో తీయించుకుంటూ ఉండండి. అదిగో 2 మిషన్లు కొన్నామండి. ఆ 2 మిషన్లకి ఆ పెట్టుబడికి ఆ పెట్రోల్కి ఎక్కువ అయిపోతుందండి పెట్టుబడి. ఎకరానికి అయితే 30 మంది పడతారండి. ఎకరానికి 30 మంది పడతారు. ఆ మొక్క పొజిషన్ అంటే ఏంటో తెలదండి మరి మాకు కూడా ఇప్పటికి ప్రస్తుతానికండి. ఎక్కడైనా చూడలేదండి. మేమే కొత్తగా వేసామండి. మరి మేము ఒక 5 ఎకరాలు ముందు వేసుకుందాం అనుకున్నామండి. 5 ఎకరాలు వేసి 5 ఎకరాలు తీద్దాం అనుకున్నామండి. దాన్ని కలుపు తీసి దాని మొక్క అంతా తీద్దాం అనుకున్నామండి. ఆ తర్వాత ఇప్పుడేమో మొత్తం ఒక 8 ఎకరాలకు మేము పెట్టేసామండి పెట్టుబడి. ఆ మొక్కను ఏం చేస్తారని తెలదండి ప్రస్తుతానికి అయితే మాకు మాత్రం.
కోసారు అప్పుడు? ఇప్పటి వరకు కూయలేదండి. ఇంకా 2 నెలలు పడుతుంటండి. సంవత్సరానికి ఒకసారి కూయాలంటండి. సంవత్సరం పోయిన తర్వాత ఏమో 6 నెలలకు ఒకసారి కోత అవుద్దంటండి. మరి అది ఇప్పటికీ ఆ సంవత్సరం నుండి ఇంకా అలా పెట్టుబడి పెడుతూనే ఉంటున్నామండి. అదండి. ఎందుకు ఉపయోగపడతాం? అయ్యో మెడిసిన్ ఏదో అంటున్నారండి, మరి మాకు కూడా తెలియదు కదండి. ఎవరు మెడిసిన్ కోసం అంటున్నారండి. మరి వేసిన తర్వాత ఏం చేయాలి? వేసిన తర్వాత అదిగోండి ఆ మొక్కలకి అలాగా పెంటున్నాం, ఇది మొక్కలకి గొప్ప అవుతామనండి. ఆ మొక్కల దగ్గర దిమ్మలు వేసుకుంటాం. ఇలాగ మనుషులతోటే పెట్టుబడి పెట్టవలసి వస్తుందండి.